అనే అంశంలో ఈరోజు నిర్జూరు ప్రాంతానికి ప్రభువు నన్ను నడిపించాడు. 30 సంవత్సరాల నుండి సిసి సంఘంలో ప్రతి శుక్రవారం దేవుని సన్నిధిలో ఆరాధించడానికి పలు ప్రాంతాల్లో ప్రభు యొక్క వాక్యాన్ని చేత పట్టుకొని ప్రభు మహిమార్థమై దేవుడు వాడుకుంటున్నాడు. చూడండి, మొదటి వచనంలో ఈరోజు దేవుని దగ్గరికి నువ్వు ఏం తీసుకొని వస్తావు? అయితే దేవుని దగ్గరికి తీసుకొని రావాలంటే దేవునికి నీకు ఎట్లాంటి మంచి ఒక రిలేషన్, ఒక సంబంధం ఎలా ఉంటుంది? పరిశుద్ధ గ్రంథం నుండి చూస్తే చూడండి, ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకొని వచ్చి మహోన్నతులైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును. చూడండి, మొదటగా భక్తుడు ఏం ఆలోచిస్తున్నాడంటే, ప్రభు మందిరానికి మనం పోతూ ఉన్నాం. ఆదివారం, పిల్లలు మాట్లాడొద్దండి, ఆదివారం పోతూ ఉన్నాం, శుక్రవారం పోతూ ఉన్నాం, ప్రతిరోజు పోతూ ఉన్నాం. అయితే ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడంటే, అయ్యా నీ మందిరానికి నేను వస్తూ ఉన్నాను, అయితే ఏమి తీసుకుని రావాలి నీ మందిరానికి అని భక్తుడు తన గురించి, దేవుని గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. ప్రియమైన సంగమా, దేవుడు సూటిగా మీతో మాట్లాడును గాక. చూడండి, మన దేవుడు ఒక దర్శనం కలిగి భక్తులను వాడుకుంటున్నాడు. అంటే దేవుణ్ణి దర్శించడానికి ఆలోచిస్తే చూడండి, మోషే భక్తుని జీవితంలో దేవుని దర్శనం చూడాలనుకున్నాడు. దేవుణ్ణి చూడాలనుకున్నప్పుడు చూడలేకపోయినాడు. ఆ మహిమ అటువంటిది. హల్లెలూయా చెప్పండమ్మా, హల్లెలూయా. మరి చూడండి, దేవుణ్ణి చూడాలి అనుకుంటే మొదటిగా దేవుణ్ణి చూడాలి అనుకున్న వాళ్ళు ఎలా ఉండాలి అంటే, మన జీవితంలో పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉండాలి. రెండవది, పరిశుద్ధమైన వాక్యము చేత నింపబడాలి. ఈ అంత్య దినాల్లో అనేకమైన ఘటనలు చూస్తూ ఉన్నాం, అనేకమైన సంఘటనలు చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ అంటున్నాడు, దేవుడు ఏమంటున్నాడంటే, భక్తుడు అంటున్నాడు, మీకా భక్తుడు ఏమి తీసుకొని రావాలి ఆయన అంటే, మన దేవుడు ఎటువంటి దేవుడు అంటే, బాబు నువ్వు ఏమీ తీసుకొని రావద్దు, నీ మనస్సును నిమ్మలంగా పెట్టుకొని, నీ హృదయాన్ని పాపముల నుండి కడుక్కొని, నీ మనస్సును వాక్యము చేత కడుక్కొని, యేసు రక్తము చేత శుద్ధీకరించుకొని, యేసు రక్తము ద్వారా పాపములను ఒప్పుకొని మందిరానికి రావాలి అంటాడు. మొదటిగా ప్రసంగి గ్రంథంలో చూస్తే, నీవు దేవుని మందిరములకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన అంతటిని జాగ్రత్తగా చూసుకోవడము. మొదటగా మందిరానికి వస్తూ ఉన్నప్పుడు మన వ్యక్తిగత జీవితం, మన పరిశుద్ధ జీవితం, మన ఆరాధన జీవితం ప్రభు దృష్టికి యోగ్యకరంగా ఉండాలి. చూడండి, దేవుని రాకడ సమీపిస్తున్నది కనుక మనుషులు చంపుకొని తినే దినాలు వస్తున్నాయి. సేవకుడా, మంచివాడా, చెడ్డవాడా ఇవన్నీ కాదు, ఒక మనిషిని మరి సహించలేకపోతున్నాడు. అందుకంటున్నాడు, ఆయన మందిరంలో పరిశుద్ధత ఉంది, ఆయన మందిరంలో పవిత్రత ఉంది. ఈ అంత్య దినాల్లో అంత్యకాల అభిషేకం నా మీద కుమ్మరించని పాట పాడుతున్నాం కానీ, అయితే ఆ అభిషేకాన్ని ఇచ్చే దేవుణ్ణి నువ్వు ఆహ్వానిస్తూ ఉన్నావా? మొదటి వచనంలో చూస్తే చూడండి, ఏమంటున్నాడు, మహోన్నతులైన దేవుని సన్నిధికి నమస్కారము చేతును. అమ్మా, ఆయన సన్నిధిలో మనం ఎట్లుండాలంట? భయపడాలా, వనకాలా. అదే నువ్వు ఒక కలెక్టర్ దగ్గరికి పోతే ఎలా ఉంటావు? చాలా వినయంగా, విధేయతగా ఉంటావు. ఒక ఆఫీసర్ దగ్గరికి పోతే ఎలా ఉంటావు? చాలా వినయముగా, విధేయతగా ఉంటావు. సృష్టికర్త, సృష్టిని సృష్టించిన దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధులని వేల దూతల చేత స్తుతి గానములు చేయబడుచున్న దేవుని కుమారుడు సిలువ రక్తము ద్వారా రక్త ప్రోక్షణం, పాప వినాశనం, రక్తం చిందించబడకపోతే మానవుని జీవితంలో పరలోక రాజ్యం లేదు. అది నిష్కలంకమైన రక్తం, గొర్రెపిల్ల రక్తం, పరిశుద్ధ రక్తం, యేసయ్య రక్తం. ఇట్లాంటి రక్తంలో నువ్వు కడగబడుతున్నావా? చూడండి, నిన్ను నువ్వు ఒక క్వశ్చన్ వేసుకో. ఇక్కడ భక్తుడు ఏమంటే, అయ్యా నీ మందిరానికి వస్తున్నా, నేను ఎట్లా రావాలి అని తనను తాను పరీక్షించుకుంటున్నాడు. చూడండి, ఇంకా కింది మాటలు చూస్తే, ఎవరైనా చదవడమా? వేల కొలది పొట్టేళ్లను, వేలాది విస్తారమంత తైలమును ఆయనకు సంతోషం కలుగజేయనా? నా అతిక్రమములకై
చూడండి ఎట్లా అంటున్నాడు దేవుడు, అయ్యా నేను ఇవన్నీ తీసుకొని వస్తే నువ్వు సంతోషపడతావా అంటే యెహోవా దేవుడు అంటున్నాడు, నో 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 నో, ఇవన్నీ తీసుకొని నువ్వు రావద్దు. ఏమంటున్నాడు, నీ అతిక్రమములకై, నా అతిక్రమములకై. ఎంత మంచి మాట అంటాడు కదా, అతిక్రమములు. కీర్తనల గ్రంథంలో అంటాడు, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనుక. అందుకంటున్నాడు, మన పాపముల విషయమై ఆయన మరణించెను, మన పాపముల విషయమై ఆయన రక్తము కార్చెను. ప్రియులైన యెషయా గ్రంథంలో అంటాడు, ఎందుకు దేవుడు మీ ప్రార్థన వినకున్నాడంటే మీ దోషములు, మీ పాపములు, మీ అపరాధములు ఆయనకు అడ్డుగా వస్తున్నాయి. ఏమంటున్నాడు, మొట్టమొదటగా నా జ్యేష్ఠ కుమారుని అంటే నేను చేసిన పాపాలకై, నేను చేసిన మోసాలకై, నేను ఆడిన అబద్ధాలకై, నేను చెప్పిన మోసపు మాటలకై, దేవా నా అతిక్రమమునకై నా జ్యేష్ఠ పుత్రుని నీ మధ్యకు నేను ఇచ్చినా నువ్వు సంతోషిస్తావా అంటే, జీవ బైబిల్ గ్రంథంలో ఏముంటుందంటే దేవుడు అంటున్నాడు, ఇట్లాంటివన్నీ చేస్తే నీ పాపాలు పోవు. ఎట్లా పోతాయి? మళ్ళా వాటిని ఒప్పుకొని యేసు ప్రభు యొక్క రక్తంలో కడగబడిన వాడవై, పరిశుద్ధుడవై, పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడవై, పరిశుద్ధాత్మ సన్నిధిలో గోచేవాడవై, పరిశుద్ధాత్మ దేవుని అంగీకరించిన వాడవై, ఇట్లాంటి అర్పణలు దేవుడు నాకు అర్పించాలి అంటున్నాడు. గట్టిగా చెప్తాం హల్లెలూయా. తర్వాత మనం మేడం క్వశ్చన్స్ అడుగుతారు మిమ్మల్ని, హల్లెలూయా అందుకంటున్నాడు. ఆ శ్రేష్టమైన మాటలు ఈరోజు దేవుడు మీతో మాట్లాడును గాక. ప్రియులారా ఆలోచించండి, మందిరానికి ఎలా వస్తున్నాం? ఆయనను దర్శిస్తూ ఉన్నాం. ఆదివారం ఒక్కటే వస్తున్నావా, లేకపోతే ప్రతిరోజు ప్రభు మందిరంలో ప్రార్థన చేస్తున్నాం? అందుకంటున్నాడు హబక్కూకు భక్తుడు ఏమంటున్నాడు అంటే, శాలలో పశువులు లేకపోయినా, గొర్రెలు దొడ్డిలో లేకపోయినా, తర్వాత పంటలో చేను పండకపోయినా ఏమంటున్నాడు, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను ఆనందించదను. మరి దేవుని మందిరంలో నీవు దేవునిలో ఆనందిస్తున్నావా, లోకసారమైన ఆనందిస్తున్నావా? అందుకంటున్నాడు, లోకంలో ఎక్కడెక్కడో ఆనందం ఉంటుంది. ఇట్లాంటి ఆనందాలు 10 నిమిషాలు మాత్రమే, కానీ ప్రభువుతో ఎల్లకాలం నువ్వు నేను ఆనందించాలి. అందుకంటున్నాడు, ఈ అంత్య దినాలలో మానవుడు సిద్ధపడాలా. బుద్ధి కలిగిన కన్యకలలాగా నువ్వు మందిరానికి వస్తున్నావా? బుద్ధి లేక 1 గంట వాక్యం విని ఇంటికి వెళ్ళి తిరిగి మన పాపాన్ని చేస్తున్నా. అందుకంటున్నాడు, ఆయన రాకడ సిద్ధపడే క్రైస్తవులు కావాలి, ఆయన రాకడ కోసం ఎదురు చూసే సంఘ సభ్యులు కావాలి. ఇట్లాంటి అందుకంటున్నాడు, నేను ఏమి తీసుకొని రావాలా ప్రభా అన్నప్పుడు, ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. అయ్యా నువ్వు ఏమి తీసుకురావద్దు, నీ ధనం వద్దు, నీ జ్ఞానం వద్దు, నీ బలం వద్దు. అయితే ఏమంటున్నాడు, నీవు చేసిన పాపములు ఒప్పుకో. కొంతమంది అంటాడు, అన్న నిమిషానికి పడిపోతున్నా మళ్ళా పాపాలు ఒప్పుకుంటున్నా, నిమిషానికి పడిపోతున్నా పాపాలు ఒప్పుకుంటున్నా అంటున్నాడు. ఆయన ఉగ్రత మన కుటుంబాల మీద రాకముందే దేవునికి భయపడాలా. హల్లెలూయా. ఎంత శ్రేష్టమైన మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఈ ప్రాంతానికి రావాలని చాలాసార్లు ప్రయత్నించిన దేవుడు సంఘ పెద్దల ద్వారా ఈ రోజు నన్ను ఇక్కడ నడిపించాడు. ప్రియులారా, దేవుని వాక్యము సత్యము, దేవుని వాక్యము శ్రేష్టము. ఎంత మంచి మాట అంటాడు, నా అతిక్రమమునకై నా జ్యేష్ఠపుత్రున, నా పాప పరిహారమునకై నా గర్భఫలమెత్తునా. చూడండి ఎంత మంచి మాట కదా. అబ్రహాం జీవితంలో ఏమడిగినాడమ్మా దేవుడు? ఏమడిగినాడు? ఒకే ఒక కుమారుణ్ణి ఇచ్చినాడు. ఇచ్చినాడా లేదా? 99 ఏళ్ళకి ఇచ్చినాడా లేదా? ఇచ్చితే ఏం చేసినాడు? మళ్ళా ఇచ్చేయన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు నీకు ఒక పరీక్ష పెడతాడు దేవుడు, నీకు కూడా ఒక కుమారుని నాకు ఇచ్చిన అనుకో, ఇచ్చేయంటాడు. ఇస్తావా? ఎంత బాధపడతామో కదా. ఇంకా తిట్టుకుంటాం దేవుడిని, వద్దులే ప్రభా నాకు నీ స్నేహమే వద్దు అంటున్నా, ఖచ్చితంగా అంటాం. కానీ అబ్రహాము అక్కడ అనలే. ఏమంటున్నాడు? జ్యేష్ఠ కుమారుణ్ణి బలి ఇవ్వడానికై గొర్రె పిల్ల ఎక్కడ అని తండ్రిని కుమారుడు అడుగుతూ ఉంటే, ఇదిగో అది దేవుడే చూచుకొనును. గట్టిగా చప్పట్లు కొడదాం దేవునికి. అట్లాంటి విశ్వాసులు, అట్లాంటి భక్తులు మన వ్యక్తిగత జీవితంలో
త్యాగంలో ఉన్నారా? చూడండి, నా పాపమునకై నా జ్యేష్ఠపుత్రుని ఇస్తున్నా అంటే దేవుడు అంటున్నాడు, అయ్యా అంత పెద్ద త్యాగం నువ్వు చేయొద్దు. యేసు ప్రభు వచ్చినాక ఏమైందమ్మా? నిన్ను నీవు కడుక్కోవాలా, నిన్ను నీవు పరిశుద్ధపరచుకోవాలా, నీ సొంత రక్షణ కొనసాగించడానికి నేర్చుకోవాలా. అందుకే అంటున్నాడు, నా జ్యేష్ఠ కుమారుని అబ్రహాము జీవితంలో ఒక గొప్ప అగ్ని పరీక్ష, విశ్వాసుల జీవితంలోనే ఆయనకు ఒక గొప్ప అగ్ని పరీక్ష. చూడండి, మరి ఎంత గొప్ప దేవుడు మన జీవితాల్లో ఉంటున్నప్పుడు శ్రేష్టమైనది. అందుకే అంటున్నాడు, శ్రేష్టమైన బలి ఎవరు అర్పించినారు బైబిల్లో? చెప్పండి. ఆదికాండంలో గట్టిగా, వెరీ గుడ్. శ్రేష్టమైన బలి దేవుని దగ్గర తీసుకురా. బలి అంటే నువ్వు ఏమేమో తీసుకోవాల్సిన పనిలే, నీ మనస్సు మారి రూపాంతరము చెందాల. మనస్సు మారాలా, మనిషి మారడం కాదు, మన హృదయం, మన తలంపులు, మన ఆలోచనలు పరిశుద్ధాత్మ దేవుడు మార్చబోతున్నాడు. ఎంత మంచి మాట అంటున్నాడు కూడా. ఏమంటున్నాడు? నా గర్భఫలము నీకు ఇస్తున్నా. కింది వచనాలు చూస్తే, మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియబడినది, న్యాయముగా నడుచుకొనుట, కనికరమును ప్రేమించుట, దీన మనసు కలిగి జీవించుట, నీ దేవుడైన ఎదుట ఇదే కదా దేవుడు అడుగుతున్నాడు. మొట్టమొదటిగా ఎట్లా ఉండాలంటమ్మా? న్యాయంగా నడుచుకోవాలా. ఎక్కడైనా నువ్వు తీర్పు తీర్చేటప్పుడు రెండు సైడ్ల చూసి తీర్పును నువ్వు తీర్చాలా, ఒకవేళ దేవుడు నీకు అవకాశం ఇస్తే. అయితే మన దేవుడు న్యాయస్థుడు. చాలా మంది అంటారు, అలా ఇన్ని జరుగుతున్నప్పుడు దేవుడు స్పందించాలంటే, ఆయన స్పందించినప్పుడు నువ్వు నేను ఈ భూమి మీద ఉండలేము. ఉంటామా? ఆయన కోపము, మీరు అనుకుంటున్నారు ప్రేమ గల దేవుడు, కనికరం గల దేవుడు, జాలి గల దేవుడు, మంచి దేవుడే మన దేవుడు. ఆయన రెండు సైడ్లు చూస్తే తట్టుకోలేవు. ఆయన భయంకరమైన దేవుడు. వాక్యంలో ఉంది, జీవం గల దేవుని చేతిలో పడుట భయంకరం. ఆలోచించు, ఒక సైడ్ చూస్తున్నావు నువ్వు యేసుప్రభుని. ఇన్ని జరుగుతున్నా ఎందుకు దేవుడు మౌనం అంటే, ఆయన ఉగ్రత వచ్చినప్పుడు మానవుడు తప్పించుకోలేడు. అందుకే అంటున్నాడు, ఏమంటున్నాడు? న్యాయముగా నడుచుకోవాలా. అంటే మన జీవితంలో నీతి అనేది నేర్చుకోవాలా. నీతి ఏమిరా అంటే, యేసు ప్రభును కలిగి జీవించడమే నీతి. యేసు రక్తంలో కడగబడమే నీతి. యేసు నామాన్ని ప్రకటించడమే నీతి. యేసు ప్రభు పాదాల దగ్గర చూడండి, అక్కడ ఉన్న వాళ్ళు ఏమంటారు? ఆమె తీసుకొచ్చి ఒక అత్తరు పుట్టి యేసు ప్రభు పాదాలు కడిగితే, దీన్ని అమ్మి పేదలకు ఇవ్వచ్చు కదా అంటాడు. అంటారా? అప్పుడు అక్కడ వాళ్ళు ఏమంటారమ్మా? వాడు అక్కడ ధనం మీద ఆశతో ఆ మాట చెప్పాడు. అంటే యేసు ప్రభు కంటే గొప్పది అది. ఆలోచించండి, యేసు ప్రభు మీ దగ్గరకు వచ్చినాడు అనుకుందాం, మీరేం చేస్తారు? యేసు ప్రభుని ప్రేమిస్తారా? దాన్ని ప్రేమిస్తారా? యేసు ప్రభునే ప్రేమించాలా. అందుకే అంటున్నాడు, చూడండి, న్యాయముగా అంటే మన వ్యక్తిగత జీవితంలో నువ్వు చదువులో న్యాయంగా ఉండాలా, నీ ఉద్యోగంలో న్యాయంగా ఉండాలా, నువ్వు చేసే ప్రార్థనలో న్యాయం ఉండాలా, నువ్వు ప్రకటించే సువార్తలో న్యాయం ఉండాలి. అందుకే అంటున్నాడు, నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు. గట్టిగా చెప్పండి కొడతాం. నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు. చెప్పడానికి చాలా చెప్తూ ఉన్నాం. అయితే వ్యక్తిగత జీవితంలో నాకు నీకు ఒక సమస్య ఎదురైనప్పుడు నువ్వు ఎవరి దగ్గరికి పోతున్నావు? ఇక్కడ అంటున్నాడు, ప్రార్థన అనే ధూపమును మందిరంలోనికి తీసుకొని రా. దేవుడు అడిగేది వాక్యం చేత నింపబడు, ప్రార్థనలో గడుపు, పరిశుద్ధాత్మలో ఆనందించు, పరిశుద్ధులైన దేవుని ఆరాధన. మేడం అంటున్నారు, ఇప్పుడు వర్షిప్ చేస్తూ ఉంటే నీ కలమును విప్పి పరిశుద్ధాత్మ దేవుని ఆరాధించాలా. అట్లాంటి ఆరాధనలు దేవునికి సంధికంటాడు. విరిగి నలిగిన హృదయమే ఆయనకి ఇష్టము. ఎట్లాంటి ఇష్టము? విరిగి నలిగిన హృదయం అంటే పాపాన్ని విడిచిపెట్టాలా. పాపంలో ఉంటా, మందిరంలో ఉంటా, పాపంలో ఉంటా, దేవుని దగ్గరకు వస్తా, పాపంలో ఉంటా, దేవుని దగ్గర. ఎట్లయితే రెండు పడవల మీద సవారి. అందుకే అంటాడు, సూటిగా దేవుడు మీతో మాట్లాడుతున్న గాక. ప్రియులారా, దేవుడు ఏమంటున్నాడు? న్యాయంగా నడుచుకో. రెండోది ఏమంటున్నాడు? కనికరమును ప్రేమించుట. ఎంత మంచి మాట కదా.
కనికరం గల వారు ధన్యులు, వారెవరమ్మా? వారెవరు? కనికరము పొందుదురు. మరి ఎంతమంది మీరు కనికరం ఉపవాస ప్రార్థన 40 రోజులు చేస్తున్నామా? ఎంతమంది చేస్తున్నారు? ఏం కాదు, చేస్తే చేస్తానండి, నేనైతే చేస్తున్నా. మళ్ళీ మీరు చేస్తున్నారా? ఓకే, అక్క చేస్తుంది. అయితే ఈ ఉపవాస ప్రార్థనలో యెషయా గ్రంథంలో ఏమంటాడమ్మా? దిక్కులేని బీదలను ఆదరించుటయు, విధవరాళ్లను ప్రేమించుటయు, కాడివాన కట్లను విరుగగొట్టుటయు, ఇంకేమంటాడు? నీ రక్త సంబంధిత ప్రేమ కలిగి ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. మత్తయి సువార్తలో ఏమంటాడు? రహస్యం ముందు చూచుచున్న నీ తండ్రికి నువ్వు ప్రార్థన చేయాలా, వేషధారలో ఉండకూడదు. ఎట్లుండాలా? నీ ముఖం కడుకొని తల అంటుకొని పరిశుద్ధమైన దేవుణ్ణి ప్రార్థించాలి. అదే దేవుడు చెప్తున్నాడు, కనికరం చూపాలా. ఎవరైనా నీ దగ్గరకు వచ్చి సహాయం అడిగితే నీ దగ్గర ఉన్నది దేవుని పేరట ఇవ్వాలా, లేకపోతే ఇవ్వద్దు, ఉంటే ఇవ్వాలా. అదే కదా కనికరంను ప్రేమించుట. ఎంతమంది కనికరం పడుతున్నాం? మీరంటారు, అన్న మనం కనికరం పడుతున్నాం, అవతలలో పడుతున్నారా అంటే దేవునికే వాళ్ళు కనికరం పడలేరు కదమ్మా. ఏం చేసినారు? ఆయనను సిలువకు అప్పగించినారు, తీర్పు తీర్చినారు, కొట్టారు, కొరడాతో కొట్టారు, రక్త ముళ్ళ కిరీటాన్ని పెట్టారు, దూషించారు, ఏలన చేశారు. మరి దేవునికి అలాంటి స్థితి ఉన్నప్పుడు ఆయన నమ్ముకున్న బిడ్డలకు కష్టాలు తప్పవు. అందుకే అంటున్నాడు, కనికరమును ప్రేమించాలా. దేవుడు వారి యందు కనికరపడి, ఒక్కసారి దేవుడు ఆయన అనుకుంటే ఒకే నిమిషంలో మనమంతా ఏమైపోతాం? మరి దేవుడు కనికరపడుతున్నాడా? కనికరపడుతున్నాడు లేదా? అందుకే ఆలోచించాలా. కనికరము నేను చూపాలి. అందుకే అంటున్నాడు, ఆయన యందు నమ్మిక ఇచ్చేవారు కనికరము గలి. దేవుడు లాజరు చనిపోయినప్పుడు ఏం చేసినాడమ్మా? వాళ్ళతో పాటు ఏడ్చినాడు. ఆయన కన్నీళ్లు విడిచనుంది, వాళ్ళ మీద కనికరపడి లాజరును దేవుడు లేపినట్లుగా చూస్తున్నా. గట్టిగా చప్పట్లు కొడదాం. నీ జీవితంలో, నా జీవితంలో లాజరులాగా నువ్వు దేవుడికి ఇష్టకరంగా ఉన్నావా? ప్రార్థన చేస్తున్నావా? ఇతరుల కోసం ప్రార్థన చేస్తున్నావా? నీ స్నేహితుల కోసం నశించిపోతున్న ఆత్మల కొరకు వాడు తిట్టని, కొట్టని, చంపని, నరకని మనం ఏం చేయాలా? కనికరపడి ప్రార్థన చేయాలా. అందుకే అంటున్నాడు, దేవుని యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత. ఈరోజు మీ ఊరికి వస్తున్నప్పుడు ఒక్క ఆటో కూడా రాకుంది. ఎందుకు రాని ఆలోచించినప్పుడు ఇంకొక ఆటో నాన్న నేనే మీకు అమౌంట్ ఇచ్చేస్తా, పోదాం పాని వచ్చిన. హల్లెలూయా. ఎందుకంటే కనికరం, దేవుడు కనికరం గల దేవుడు. అందుకంటే నీ పొరుగువాన్ని ప్రేమించాలా, నీ శత్రువును ఆశీర్వదించాలా. ఏమైనా చేయని పోతే ఎక్కడికి పోతాం? దేవుని దగ్గరికి పోతాం, అంతే కదా. ఉంటే ప్రభు కోసం బ్రతకాల, చచ్చిపోతే ప్రభు కోసం. లాస్ట్కి మన ఎండింగ్ ఏమి? డెత్తే. నేనైనా, నువ్వైనా, ఎవరైనా కూడా. అందుకంటున్నాడు ఆయన కనికరమును ప్రేమించుట. తర్వాత ఏమంటున్నాడు? ఇంకో మాట ఏమంటున్నాడు? దీన మనస్సు. ఎంతమందికి దీన మనస్సు ఉంది మీ దగ్గర? ఎవరైనా ఒక పాట మీకు ఇవ్వకుంటే ఆ రోజంతా మీరు ఏడుస్తారా? నాకు పాట వేయాలి కదా. అట్లుండదు. నెక్స్ట్ దేవుడు ఎప్పుడైనా ఇస్తాడు అవకాశం. మీరు నమ్మరమ్మా, నా జీవితంలో సిసి సంఘంలో కొన్నిసార్లు నా చిన్న వయసులో మైకులు కూడా ముట్టనిచ్చేవారు నాకు. నిజంగా సాక్ష్యాలు 30 ఏళ్ళ తర్వాత దేవుడు అద్భుత రీతిలో వాడుకుంది. అన్నీ బాధలు అనుభవించి తిడతారు, దూషిస్తారు, ఏమేమో అంటారు. అందుకే అంటున్నాడు, దీన మనస్సు కలిగి ప్రభువును నువ్వు వినపరచాలి. దీన మనస్సు అంటే ఏమంటే నువ్వు ఎవరొచ్చినా ఏం కాదు, అట్లాంటి దేవునికి ఇచ్చే దయ దేవుడు నీకు ఇచ్చే దయను చూపించాలి. ప్రేమ, కరుణ, జాలి, కృప ఆయన రక్తంలో. అసలు మనల్ని మనమే పరీక్షించుకుందాం. ఈరోజు యేసు ప్రభు వస్తే నువ్వు నేను ఎత్తబడతావా? ఆలోచించు. ఇన్ని ఉపవాస ప్రార్థన చేస్తున్నాం, ఇన్ని ఆరాధన చేస్తున్నాం, ఇంత మంచిగా వింటున్నాం. ఏమంటున్నాడు? మనుష్యుడా ఏది ఉత్తమమో నీకు తెలుసు, మంచిగా ఉండు,
మానవత్వం చూపించు, జ్ఞానాన్ని పొందుకో. పరిశుద్ధాత్మ దేవుడు సూటిగా నీతో మాట్లాడుతున్నాడు. ఆయనను మహిమపరిచే పనులు మనం మందిరంలో చేస్తున్నాము. అయ్యా, నీ బలువద్దు, నీ కోడలొద్దు, నీ ధనమొద్దు. నా మందిరములో నీవు పరిశుద్ధంగా ప్రభువును ఆరాధించినప్పుడే మన కుటుంబాల్లో అద్భుతాలు చూస్తాం. గట్టిగా చెప్పనవద్దా? నీవు దేవుని నమ్ముకో. పరిశుద్ధాత్మ దేవుడు మరణమే వచ్చినా లొంగిపో. ప్రభువుని నిరీక్షిస్తాను. నా కుటుంబం ఎట్లా పట్ల అంటే ఆయన చూసుకుంటాడు. సృష్టికర్త, సృష్టికి కారణం. అందుకంటున్నాడు, పాపంలోనే నువ్వు నేను మరణిస్తున్నా. ఎన్నిసార్లు సామెతల గ్రంథంలో అంటాడు, ఎన్నిసార్లు గద్దించినా ఆయన మాట వినకుంటే హఠాత్తుగా నాశనం అయిపోతావు. ఆలోచించుకో. కీడు తెలుసు. దేవుడు అదే అంటున్నాడు ఈ మీకా గ్రంథంలో, నీకు మంచి తెలుసు, చెడు తెలుసు, పాపము తెలుసు, శాపము తెలుసు. అయితే మారాల్సింది ఎవరు? నా మనస్సు, నీ మనస్సు. మరి మారుతూ ఉన్నావా? నువ్వు నేను మారుతూ ఉన్నావా? ఒక్క ఆత్మనైనా మందిరానికి తీసి, యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని చేత మీరు వాడబడతారు. నా 19 సంవత్సరంలో దేవుని నమ్ముకొని అనేక ప్రాంతాలు తిరిగా, అనేక ప్రాంతాల్లో ప్రభు కోసం తిట్లు తిన్నా, బాధలు అనుభవించిన, ఎన్నో కష్టాలు పడ్డా. దేవుడు ఈరోజు అద్భుత రీతిలో ఆయన వాక్యాన్ని చెప్తున్నాడు. ఆయన ప్రేమను చెప్తూ ఉన్నాం. ఆయన కార్చిన రక్తాన్ని గురించి చెప్తున్నాం. ఆయన పొందిన గాయాలలో స్వస్థత, ఆయన పొందిన దెబ్బలలో నెమ్మది నీకు కుటుంబానికి కలుగుతుంది. ఉద్యోగాలు లేవా? ప్రార్థన చేయి. కుటుంబంలో శాంతి లేదా? మోకాళ్ళ మీద ఉండు. నీకు పొలాలు పండడం లేదా? ప్రార్థన చేయి. కరువు వస్తుందా? అప్పులున్నాయా? ఆర్థికం ఉందా? యేసయ్య మందిరానికి ఎట్లా వస్తూ ఉన్నావు? అదే అడుగుతున్నాడు భక్తుడు. ఏమంటంట, అయ్యా నేను ఏమి తీసుకొని నీ మందిరానికి రావాలి అంటే ఆయన ఆన్సర్ ఏం చెప్తున్నాడంటే, న్యాయంగా నడుచుకో, నీతిగా బ్రతుకు, దీన మనసు కలిగి జీవించు. మరి ఉపవాస ప్రార్థనలో నీవు నేను ఉంటున్నాం. కొన్నిసార్లు ఉపవాసాలు కలవు. ఉపవాసం అంటే ఏం తెలుసమ్మా? మనం ఏమేమో చెప్పుకుంటాం. రహస్యమందు చూచుచున్న నీ తండ్రికి మాత్రమే మొరపెట్టు. అందుకే అంటున్నాడు, ఇవి అంత్య దినాలు, తిని తాగే రోజులు కాదు నాయన. నీవు నేను ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియదు. ఆ భయంకరమైన స్థితి నుండి చూడండి, ఉపవాస ప్రార్థన ఎట్లా పనికొస్తుందంటే, నీ జీవితంలో నా జీవితంలో అద్భుతాలు దేవుడు చేస్తాడు. అద్భుతాలని దేవుడు జనవరి 31 మా సొంత అక్క కొడుకు, నేను చాలాసార్లు చెప్పా, యవనస్తులకు మళ్ళీ చెప్తున్నా, మీ తల్లిదండ్రులారా మీ పిల్లలకు బండి కొనియండి, కానీ వాళ్ళకు జాగ్రత్తలు చెప్పండి. జనవరి 31 ఈ సంవత్సరం మా అక్క కొడుకు హైదరాబాద్లో ఆ అర్ధరాత్రి ఇద్దరు ఆ బండి మీద పడిపోయినప్పుడు వాళ్ళు రక్తము కారుతూ రోడ్డు మీద పడిపోయినారు. 15 నిమిషాల తర్వాత అంబులెన్స్ వచ్చి తీసుకుపోయింది. శుక్రవారం సిసి చర్చిలో ఉపవాస ప్రార్థనలో వాళ్ళ గురించి ప్రార్థించినప్పుడు తిరిగి దేవుడు వాళ్ళకి ఆయుష్ను, డాక్టర్లు ఏమన్నారు తెలుసా, వీళ్ళు బ్రతకరు, రక్తమంతా పోయింది, యవనస్తులు. కానీ దేవుడు అద్భుతంగా, గట్టిగా చెప్పడం హల్లెలూయా, చెప్పడం హల్లెలూయా, హల్లెలూయా. నీ దేవుడు న్యాయవంతుడు, నీ దేవుడు సజీవుడు, నీ దేవుడు రక్షకుడు, నీ దేవుడు మృతులను లేపగలిగిన శక్తివంతుడు. అట్లాంటి దేవుణ్ణి పెట్టుకొని భయపడుకుంటూ ఎన్ని రోజులు బతావు? భయపడితే ఎన్ని రోజులు బతావు? మా అక్కకు చెప్పిన, నీ కుమారులకు జాగ్రత్త నేర్పించు. బండ్లు కొనియండి, కానీ చెప్పండి దైవికంగా వాళ్ళని తీసుకుని రా. మృతులను ఒకవేళ చనిపోతే ఎక్కడికి పోతారు? నిత్య నరకానికి వెళ్ళిపోతారు. ఆలోచించండి, నీ జీవితంలో నా జీవితంలో ప్రభు మందిరంలో ఉనుకుతూ ఉన్నావా? దేవుడు ప్రేమగలడు, కానీ అన్ని చూపిస్తాడు. అయితే ఆయన ఉగ్రత వచ్చినప్పుడు నువ్వు నేను నిలబడలేదు. ఆయన ఉగ్రత వచ్చినప్పుడు ఏమవుతుందమ్మా? ఏమవుతుంది ఆలోచన. మయన్మార్ చూసారా టీవీలో? భూకంపం వచ్చే బిల్డింగ్లే ఆలోచించుకో, కర్నూలుకు రావచ్చు. అందుకంటున్నాడు, భయపడచ్చు, దీన మనసు కలవచ్చు, చేతులెత్తి ప్రార్థన మొక్కుతున్నా దేవుని బిడ్డలారా ప్రార్థించండి,
సేవకుల కోసం ప్రార్థించండి, భక్తుల కోసం ప్రార్థించండి. దినదినము యేసు రక్తంలో కడగబడుచు ఆయన కొరకు మనము ప్రార్థన చేయాలి. నీ జీవితంలో, నా జీవితంలో దేని కొరకు ఆశపడుతున్నా? నీకు చదువు ఇచ్చా, పొలాలు ఇచ్చా, జ్ఞానం ఇచ్చా, అన్ని ఇచ్చినాడు. ప్రభువుకు నువ్వేమి ఇచ్చినావు? నువ్వే కొసరేసుకో. ఈడేమంటున్నాడు? ఏమి తీసుకోనంటే దేవుడు అంటున్నాడు, ఏమి తీసుకొని రావద్దు, కానీ న్యాయంగా ఉండు, నీతిగా ఉండు, ఇతరులను ప్రేమించు. ఇది చేస్తే నీవు నేను దేవునికి ఇష్టలుగా ఉంటాం. 40 రోజులు 4 సంవత్సరాలు దేవుని వాక్యాన్ని చదువుకొని రాత్రి ప్రాంతంలో 11 గంటలకు మొదటి సంవత్సరం 2021లో నేను ఇంకో పిల్లోడు 2 వీలర్ మీద వాక్యం చెప్పి 12 గంటలకు వస్తుంటే 2 టైర్లు పేలిపోయినామ్మా. ఇది వాస్తవం. గాలి లేదు, అక్కడే పడిపోతామేమో, చనిపోతామేమో అనుకున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు గాలి లేకపోయినా పంచలింగాల వరకు వచ్చినాం. గట్టిగా చెప్పడం పడదాం. నిజంగా నువ్వు దేవుడి మీద ఆశ ఉంటే, దేవుని సేవ పట్ల కృప చేయాలంటే ప్రభువు నేను ఎక్కడ కూడా ఓడిపోయాడు. అందుకే అంటున్నాడు, కనికరాన్ని ప్రేమించుట, దీన మనస్సు కలిగించుట, పరిశుద్ధంగా జీవించుట. యవనస్తులారా, ప్రార్థన నేర్చుకో, వాక్యం చదువు, నీ తల్లిదండ్రులను సన్మానించు, నీ బంధువులను సన్మానించు, గురువులను సన్మానించు. డిఎస్సి ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతుంటే ప్రార్థన చేయి దేవునికి. నీకెందుకు ఇయ్యడు ఉద్యోగం? పట్టుదల. నా చిన్నతనం నుండి ప్రభు కోసం అనేక ప్రాంతాలు నడుచుకుంటూ వెళ్ళా. ఇసుకలో తాండ్రు పడిపోతున్నప్పుడు ఆ 8 అవతల నడుచుకుంటూ ఇసుకలో సేవ చేశా. ఇజ్రాయెల్ మాస్టర్ సార్ అంతా. కాబట్టి ఎందుకు దేవుడు మనల్ని ఎన్నుకున్నాడంటే ఆయన కరుణామయుడు, జాలిగల దేవుడు, కృపగల దేవుడు. అందుకంటున్నాడు, మోషే భక్తుడే ఆయనను చూడలేకపోయినాడు. అందుకంటాడు, యేసు ప్రభు ప్రేమ నిన్ను నన్ను కాపాడుతుంది. ఆయన చూస్తున్నాడా లేదా? ఆయన ఇక్కడ ఉన్నాడా లేదా? ప్రతి మందిరంలో కూడా ఆయన ఉన్నాడు. అందుకే ఇవి భయంకరమైన దినములు. అందుకే వాక్యంలో ఉంది, దుర్దినములు రాకముందే నీ సృష్టికర్తను స్మరించు. నీ పిల్లల, ఇప్పుడు నీ ఇంట్లో ఉన్న వాళ్ళని నువ్వే కాపాడుకోవాలా. ప్రార్థనలో ఎవరో ప్రసాదన్నో ఇంకోనో వచ్చి కాపాడరు. నా ఇంటిని నేనే రక్షించుకున్నాను. అప్పుడు వచ్చి నోవా గారు ప్రళయం వస్తుంది, 2009లో కర్నూలులో ప్రళయం వచ్చిందా లేదా? మనం ఎక్కడంటే ఎక్కడ వెళ్ళలేదా? అట్లా ఏం లేవు. ఇప్పుడు మన రక్షణ, మనకు దేవునికి కనెక్ట్ లేకపోతే సాతాను గారు ఏం చేస్తాడు? నిత్య నరకాలు తీసుకుంటాడు. 2 అందుకే అంటాడు, ఏమి తీసుకుని వచ్చి నేను నిన్ను దర్శించు. ఏం అడుగుతున్నారమ్మా? నీ బంగారు అడగల, నీ వెండి అడగల, నీకున్న ఏమడగల. అయ్యా, న్యాయంగా బ్రతుకు, పరిశుద్ధంగా స్తుతించు. ఇన్ని గ్రామాలు అందరూ నన్ను అంటారు, ఒక్కరోజు ఒక గ్రామానికి వెళ్ళి చేయాలంటే కష్టము, 40 రోజులు 40 గ్రామాలు ఎట్లా ఎదుగుతాడు? దేవుని చిత్తం. దేవుడు నడిపిస్తున్నాడు. దేవుడు నడిపిస్తేనే కదమ్మా మనం నడిచేది. కాబట్టి ఇట్లాంటి పరిచయాలు నేను ఎన్నుకున్నప్పుడు దేవుడు తన కృప ద్వారా ఈ 5వ సంవత్సరం దాదాపు 22 గ్రామాలు ఇప్పటికే పూర్తయినాయి. అది ఆయన కృప. ప్రతి సంఘంలో సార్ మీరు మళ్ళీ వచ్చి చెప్పండి అని అడుగుతున్నాను. కారణం ఏమంటే దేవుడు వాళ్ళతో మాట్లాడుతున్నాడు. నిర్జూరికి రావాలని చాలా ఆశపడ్డా. సంఘ పెద్దల ద్వారా దేవుడు నన్ను నడిపించాడు. అందుకే అంటున్నాడు, ఏమి తీసుకుని వచ్చి నేను నిన్ను దర్శించు. తలలో ఉంచుకుందాం, ఆలోచించుకో. నీ రక్షణ దేవుడు. నిన్ను చూస్తూ ఉన్నాను, కాచే దేవుడు. భక్తుల కొరకు ప్రార్థించు. యేసు రక్తంలో స్వస్థత, యేసు నామంలో స్వస్థత. తలంపులు తపనలు అన్నీ ఎరిగి ఉన్నావు. తలంపులు తపనలు అన్నీ నీవు ఎరిగి ఉన్నావు. నడచినను పండుకున్నాను అయ్యా
యవనస్తులు సంఘాన్ని దీవించండి. అంత్య దినాలలో బ్రతుకుతూ ఉన్నాం. ప్రభు యొక్క సువార్తను మోసుకొని పోతున్నాం. క్రీస్తు ప్రేమను ప్రకటిస్తున్నాం. క్రీస్తు మా కోసం చేసిన త్యాగంలో జ్ఞాపకం చేసుకుంటాం. శిలువ రక్తంలో స్వస్థత, నీతిగా నడుచుకుని కనికరాన్ని ప్రేమించి మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలిసింది. సంఘాన్ని దీవించండి. సంఘ కాపలను, సంఘ పెద్దలను ఆశీర్వదించు నాయన. ఈ 40 రోజులు ఉపవాసం ఉండి ప్రతిరోజు ఒక గ్రామంలో దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉండగా కుటుంబాలలో యవన బిడ్డలు పరీక్షలు రాసిన 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ, డిఎస్సి ఉద్యోగాలు కలగజేయండి యేసు నామములో. వివాహాలు కాని బిడ్డల కొరకు, గర్భఫలము లేని వారి కొరకు యేసు నామములో అద్భుతం. క్యాన్సర్, అల్సర్, షుగర్, బీపీతో బాధపడుతుండగా యేసు నామములో స్వస్థత కలిగించమని, సంఘాన్ని దీవించమని జీసస్ హోలీ ఫైర్ మినిస్ట్రీస్ ను ఆశీర్వదిస్తున్నందుకు మీకు మహిమ, గ్లోరీ 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 రావాలి ప్రభా. సంఘాన్ని దీవించమని, సంఘ పెద్దలను దీవించమని, ఆశీర్వదించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. గట్టిపడమ హల్లెలూయా, హల్లెలూయా, గట్టిపడ హల్లెలూయా, హల్లెలూయా, ఇంకా గట్టిపడ హల్లెలూయా. ఎంతమంది మా పరిచయం కోసం ప్రార్థిస్తారు? ఎంతమంది ప్రార్థిస్తారు? థ్యాంక్స్. దేవుడి మిమ్మల్ని దీవించిన దాకా మా కోసం ప్రార్థించండి. ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి, అమ్మగారికి, సంఘ పెద్దలకి, యవనస్తులకు, ట్రైనింగ్ పాస్టర్ గారికి ప్రభు పేరిట వందనాలు చేస్తున్నాం. మరి ఈ హోలీ ఫైర్ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్లో కూడా మెసేజ్ వస్తున్నాయమ్మా. చక్కటి స్తుతి ఆరాధన, వాక్యము వినండి. జీసస్ హోలీ ఫైర్ మినిస్ట్రీస్ అని ఈ పరిచర్య కోసం ప్రార్థించండి. ఈ పరిచర్య మరి ఇంకా 18 గ్రామాల దాకా పరిచర్య ఉంది. మీరందరూ ప్రార్థించండి. ఒకవేళ మీ సంఘం తరపున ఈ పరిచర్యకు మీరు ఏమైనా హెల్ప్ చేయాలంటే చేయండి. ఎందుకంటే నీవు నేను కలిసి అనేక ఆత్మల కొరకు మాత్రమే మన బాధ్యత ఉంది. ఈ పరిచర్య విశ్వాసముతో ప్రభు పేరట జరుగుతుంది కనుక మీరందరూ కూడా మా కుటుంబం కోసం, మా కోసం ప్రార్థించండి. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్ చెప్పండి. ఆమేన్ చెప్పండి. ఆమేన్, 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 హల్లెలూయా, హల్లెలూయా.